ప్రియమైన సీఎం సార్ అండ్ డిప్యూటీ సీఎం సార్, మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో చాలా జిల్లాలు అభివృద్ధి దిశగా పరిగెడుతున్నాయి. కొత్త కంపెనీలు, ఇండస్ట్రీసు, ప్రాజెక్టులు ఇట్లా చాలా వస్తున్నాయి. ఇది చూసి నిజంగా ఆనందంగానే ఉంది సార్. కానీ మా శ్రీకాకుళం మాత్రం ఇంకా అభివృద్ధికి చాలా దూరంగా ఉంది. మా శ్రీకాకుళంలో టాలెంట్ ఉన్న యువత చాలా మంది ఉన్నారు సార్. ఇంత టాలెంట్ ఉన్న యువత కానీ ఉద్యోగాలకు మాత్రము వేరే జిల్లాలకి, వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకి వెళ్ళాల్సి వస్తుంది మాకు. మా శ్రీకాకుళంలో టూరిజం డెవలప్మెంట్ చేయడానికి చాలా అవకాశం ఉంది. సముద్ర తీరం కూడా చాలా ఉంది. మంచి సారవంతమైన భూములు ఉన్నాయి. కష్టపడే ప్రజలు కూడా ఉన్నారు. సరైన ప్రణాళిక, సరైన పరిశ్రమలు, సరైన అవకాశాలు వస్తే మా శ్రీకాకుళం జిల్లా కూడా అభివృద్ధిలో ముందుంటుంది సార్. ఇప్పటి వరకు చాలా మంది నాయకులు వచ్చారు. పర్మనెంట్ గా ఉన్న నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి ప్రజలకు గాని, యూత్ గాని, సిటీలో గాని ఎన్నో హామీలు కూడా ఇచ్చారు. కానీ నిజమైన మార్పు మాత్రం కనిపించట్లేదు సార్. అందుకే నేను ఒక సాధారణమైన యువకుడిగా మీకు నేను కోరుకున్నది ఒకటే సార్. డియర్ సీఎం సార్ అండ్ డిప్యూటీ సీఎం సార్, శ్రీకాకుళంలో ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకోండి. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించండి. ప్రతి జిల్లా లాగే మా జిల్లాని కూడా అభివృద్ధి దశలో నడపండి. మా ప్రజలకు కూడా తమ ఊరిలోనే గర్వంగా జీవించే రోజు రావాలి సార్. ఒక్కసారి శ్రీకాకుళం వైపు కూడా చూడండి. శ్రీకాకుళం ప్రజల నుంచి, యూత్ నుంచి ఇది నా రిక్వెస్ట్ సార్. జై హింద్.